ఇప్పుడు నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మన ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. నాగమడుగు ఎత్తిపోతల పైలాన్ కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో పరిస్థితి, మంత్రి గారి ఏం మాట్లాడారు ఏంటనే విషయాలను శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ గారు, చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాలో ఈ రోజైతే మంత్రి కేటీఆర్ పర్యటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత చాలా రోజులు కూడా ఇక్కడ జూకల్ నియోజకవర్గంలో అయితే నాగమడుగు ఎత్తిపోతల పథకానికి అయితే శంకుస్థాపన అభివృద్ధి పనుల గురించి అయితే భూమి పూజ చేయడానికి గతంలో 2 సంవత్సరాల క్రితం అయితే సీఎం కేసీఆర్ కూడా తీసుకొస్తారని ఒక ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా కేసీఆర్ అప్పుడున్న సిచ్యువేషన్ లో కేసీఆర్ రాని పరిస్థితి, కరోనా సందర్భించినటువంటి ఆ అంశాలు ఉండడంతో కూడా 2 ఏళ్ల క్రితం అయితే ఇది వాయిదా పడిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ రోజు మంత్రి కేటీఆర్ రెండోసారి, అంటే మొన్న 13వ తారీఖున రావాల్సిన కేటీఆర్ కూడా ఈ రోజు రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే పోస్ట్ పోన్ చేసి ఈ రోజు వచ్చారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే జుక్కల్ నియోజకవర్గంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం అయితే 478 కోట్లతో అయితే దీనికి సంబంధించినటువంటి పనులను అయితే ఈ రోజు శంకుస్థాపన చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాంజీరా నది పైన ఉన్నటువంటి ఇక్కడ ఫ్లైఓవర్ కానివ్వండి, ఇక్కడ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైతే దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా మనం చూసుకున్నట్టయితే బీజేపీ నాయకులకైతే ముందస్తు అరెస్ట్ అయితే చేసిన నేపథ్యం కనిపిస్తుంది. గతంలో వచ్చినటువంటి నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేటీఆర్ సంబంధించిన కూడా అప్పుడు కొంత కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు బీజేపీ నాయకులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడిన నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో కూడా ముందస్తుగా అయితే ఒక విధంగా బీజేపీ నాయకులకైతే ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం కేటీఆర్ సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి బందోబస్తు అయితే పోలీసులు సిద్ధం చేశారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ ఈ రోజు ఉదయం 11:30 గంటలకైతే ఇక్కడికి వచ్చిన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేసి అక్కడ నుంచి బ్రిడ్జ్ ప్రారంభం చేసి పిట్లంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో అయితే పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భారీ బహిరంగ సభకి అయితే మొత్తానికి పూర్తి ఏర్పాటు చేసిన ఇక్కడ ఎమ్మెల్యే షిండే కూడా దాదాపుగా 40 నుంచి 50 వేల మందికి అయితే భారీ జన సమీకరణ అయితే చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గంలో వచ్చినటువంటి కేటీఆర్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంబంధించినటువంటి ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు సంబంధించిన దానికి సంబంధించిన నాయకుల పైన అయితే పెద్ద మొత్తంలో అయితే విరుచుకుపడ్డ నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొదటిగా ఒకసారి కాంగ్రెస్ సంబంధించి చూసినైతే రేవంత్ మొదటిగా అయితే ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. అధికారంలోకి వస్తే ఇంకోసారి ఇవ్వండి అని చెప్పిన ఏదైతే ఒక మాట ఉందో దీనికి ఆయన గత 50 సంవత్సరాలుగా ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నువ్వు అవకాశం 50 సంవత్సరాల నుంచి చేస్తున్నది ఏం చేసినావు అని చెప్పి ఈ విధంగా అయితే మాట్లాడే పరిస్థితి. ఇటు బండి సంజయ్ ని కూడా ఒక విధంగా విమర్శించిన నేపథ్యం కనిపిస్తుంది. మోడీని దేవుడే ఏంటి మీ దేవుడు ఏం చేసినాడు, ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ అదాని అంబానీకి సంబంధించినది వాళ్ళకే దేవుడు కానీ ప్రజలకేం దేవుడు కాదని ఆ విధంగా చెప్పబడిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇంకో విధంగా చూసుకున్నైతే ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గురించి ఇచ్చినటువంటి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. విచారణ నడుస్తున్న నేపథ్యంలో కూడా ఇండైరెక్ట్ గా ఆయన ఏ కేసులకు కూడా భయపడము, ఎట్లాంటి ఈడీ కానీ ఏది కానీ కూడా భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా దీన్ని ధీటుగా ఎదుర్కొంటామని ఒక విధంగా చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇటు మళ్ళీ సభని ఉద్దేశించి చూసుకున్నట్టయితే ఆ సభలో కూడా సభ పెట్టే విధానంలో కానీ అక్కడ సంబంధించినటువంటి స్కూల్ కూడా దగ్గర ఉండడం నేపథ్యంలో కూడా విద్యార్థులకైతే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక్కడ సంబంధించినటువంటి ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పి కాంగ్రెస్ ఒక పక్క ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దీనికి సిచ్యువేషన్ లో అయితే సభ అయితే గ్రాండ్ సక్సెస్ గానే అయిన నేపథ్యంలో కూడా ఇట్లాంటి కేటీఆర్ మాట్లాడిన మాటలు అయితే ఇక్కడ షిండే సంబంధించినది చూసుకుంటే షిండే అయితే గత చాలా రోజులుగా అయితే నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడుతున్నాడు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో మరొకసారి గెలిపించండి, 70,000 మెజార్టీతో గెలిపించండి, ఇప్పుడు ఉన్నటువంటి పిట్లం కానీ, ఇక్కడ నిజాం సాగర్ కానీ, ఇక్కడ బిచ్చుకుంద సంబంధించిన అన్ని కూడా అభివృద్ధి పనులు వేగంగా అవుతాయి. ఇక్కడ సంబంధించినటువంటి పిట్ల మండలంలో ఇక రోడ్డుకు సంబంధించిన వెడల్పు కార్యక్రమం కానీ, ఇటు మున్సిపాలిటీ చేస్తామని చెప్తున్నారు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని, ఇట్లాంటి అయితే అన్ని వేగంగా ఉంది.
గతంలో కూడా ఇప్పుడు ఏదైతే షిండే ఉన్నారో షిండే కూడా ఆ, గత కొన్ని సంవత్సరాలుగా అయితే తన స్వార్థం కోసం కాదు ప్రజల కోసమే నా దగ్గరకు వచ్చి నాగమడుగు ప్రాజెక్టు కోసం అయితే వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా మీకోసం చేస్తున్నాడు. ఇదంతా ప్రజల కోసమే ఇంత ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ముందుకు వస్తున్నాడు. తన స్వార్థం ఏం లేదు. ఖచ్చితంగా మీరు గెలిపించండి అంటే ఒకవైపు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇక్కడ బీజేపీ నాయకుల్ని చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో చూసుకున్నటువంటి ఏదైతే రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది జుకల్ నియోజకవర్గం ఉందని చెప్పేసి ఆ బీజేపీ నాయకులు సైతం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం చేశారు ఇండియన్ల పాలనలో అధికారంలోకి వచ్చినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడికక్కడ అని కూడా ఇటు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు సరిగా నిలబెట్టుకోలేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము ప్రశ్నిస్తామేమని చెప్పి ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి వాళ్ళు 2 రోజులుగా కూడా ఏదో నేపని చెప్పేసి ఎక్కడక్కడ కూడా వాళ్ళని మమ్మల్ని అదుపులోకి తీసుకొని ఇట్లాంటివి చేయడం ఒక ఇబ్బంది. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పైన ఇట్లాంటి ఆటంకాలు కలిగిస్తారా? మేము ఎన్నో స్ట్రీట్ కార్నర్లు కూడా మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నాము. అట్లాంటి సమయంలో మాకు అడ్డుగా వచ్చిన